ఛాన్సే కదా. ఏందో అట్లా చూస్తురు, మా అక్క రాలేదనా? ఇలా మా అక్కకు జరంత పని ఉందట, ఇగో చెల్లి ఇలా ముచ్చట్లు నువ్వే చెప్పు అని చెప్పింది. అందుకని నేను వచ్చేసిన. ఇక మనం వచ్చినామంటే జోరు ముచ్చట్లు పట్టుకొస్తాం కదా. చలో చెప్పుకుందామా, పాన్రి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఎవరన్నా రాష్ట్రాన్ని పాలించేందుకు ముఖ్యమంత్రి అవుతారు. నమ్మిన జనానికి సేవ చేయాలని, రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసి జనం గుండెల పేరు నిలుపుకోవాలని సీఎం అయిదామనుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారి కథనే అలాగున్నట్టున్నది కదా. పగ పగ పగ, కండ్లమంట కండ్లమంట కండ్లమంట, కుత 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 కుత, గిట్లనే కలవరిస్తున్నట్టున్నది. డెవలప్మెంట్ తర్వాత చూసుకుందాం, జనం కోస అటెనక మాట్లాడుకుందాం. ఫస్ట్ మాత్రం పగ వట్టుడే కావాలి అన్నట్టే చేస్తాడట. ఈ మాట నేనేదో కల్పించి ఏం చెప్తలేను. మా ఊర్లే పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుకుంటా గిట్లనే మాట్లాడుకుంటారు. అది నా చెవుల పడ్డది, నేను మీకు చెప్పిన. ఎందుకే రేవంత్ సార్ నువ్వు గంత మాట అంటుర్రు అంటే ఏమంటారంటే చూడును మీరే, మీకే అర్థమవుతుంది. మా ఊరోళ్ళకనే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గట్లనే అనిపిస్తుంది రేవంత్ సార్ వారి పాలన చూస్తుంటే. ఇదంతా అసలు సారు సీఎం అయ్యింది మన కేసీఆర్ సార్ మీద, రామన్న మీద పగ తీర్చుకునేది అందుకే అని ఇప్పుడు చిన్న పోరని కూడా అర్థమైందిలా. ఇప్పుడని కాదు, ఫస్ట్ రోజు సతి రేవంత్ సార్ వారి కథ గిదే. ఇంతసేపు కేసులు, జైళ్ళు, తొండలు పడతానుడు, పేగులు బెడలేసుకొని తిరుగుతా అని చెప్పుడు, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని సవాలు చేసుడు, గిదే రామాయణం తప్ప. అరే కొత్త స్కీములు పెడదాం, పేదోళ్ళని ఒడ్డుకు తెద్దాం, ఓట్లప్పుడు చెప్పిన 6 గ్యారంటీలను జల్దీ అమలు చేద్దాము, గివి మాత్రం సారా ఆలోచనలకు అత్తలేదు. ఎంతసేపు రామన్న మీద కేసులు, కోర్టుల పిటిషన్లు, గిదే బాగోతని నడుతున్నాయి. ఎందుకో అందరికి ఏరుకున్నదే. అసలు రేవంత్ సార్ వారి రాజకీయాలను కేటీఆర్ సార్ ఫస్ట్ సంది బట్టబయలు చేస్తూనే ఉన్నాడు. హైడ్రా పేరుతోని గరీబోలిండను కూల్చుడు, లగచర్ల రైతుల గోస, అదాని రేవంత్ బీజేపీ నడుమున్న దోస్తాను గిట్లా జనం ముందు పెడతానే ఉన్నాడు. అందుకే ఇదేదో ఎటమటం కథ ఉన్నదని ఇక రామన్న మీద ఒకటి తప్పితే ఇంకోటి కేసుల మీద కేసులు పెట్టే కథ నడుస్తుంది. కాదుల్లా, ఇదేం పాలన నిలదీస్తే గిట్ల కేసులు పెట్టుడేనా? అరే రామన్ ఏమడిగిండు? ఓట్లప్పుడు మాటిచ్చినట్టు 6 గ్యారంటీలు అమలు చేయమన్నాడు. అట్లా అడగద్దట, తప్పట. రైతుల దిక్కు నిలబడ్డద్దట. ఆటో డ్రైవర్లకు హిమ్మత్ ఇచ్చినా నేరమట. అందుకే ఫార్మాలా కార్ రేస్ అని ముంగటేసుకున్నారు. దీనికోసం రామన్నను ఎట్లనన్నా చేసి అరెస్టు చేపియాలని కుతంత్రంతోని సుప్రీంకోర్టు దాకా పోయిరు. అవసరమా ఇదంతా? చిన్న పోనని కూడా అర్థమైతలేదా ఇదంతా కుట్రేషమని? యోగిట్లనే మాట్లాడుకుంటారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని, త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా, నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. అయినా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. రాష్ట్రం కోసం కొట్లాడింది. అప్పట్లోనే ఎన్నో కేసులు పెట్టిర్రు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నో తిప్పలు పెట్టిర్రు. అయినా వెనుకడుగేయలే, భయపల్లే, ఎత్తిన జెండా దించలే. ఇప్పుడు కూడా గంతే. మరి ఈ లొట్టపీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా, లాయర్ తీసుకుపోతా అని చెప్పినా,
లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే అది చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది. మన ఆడోళ్ళు నచ్చినా నచ్చకున్నా భయ్యా అని పిలిచేది ఎవరినోళ్ళ పానీపూరి బండైననే కదా. భయ్యా తోడ ప్యాజ్, భయ్యా తోడ పానీ, గరం గరం భయ్యా, గిట్లుంటది కథ. మీరు రోడ్ల మీద ఏ పానీపూరి బండి కాడన్నా చూడుర్రి, ఎప్పటికీ బెల్లం చుట్టూ కదా ఈగలు మూగినట్టు బండి చుట్టూ జనాలే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మన ఆడోళ్ళు అయితే బరాబర్ ఉంటారు కదా. అసలు నన్ను అడిగితే గప్చుప్ బండి అయిన ఓపికను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే, రికామ్ లేకుండా పని చేస్తాడు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ ముచ్చట చూసినాక గప్చుప్లు తినుడు కాదు, చూప్చాప్గా ఒక గప్చుప్ బండన పెట్టుకుంటా పటు అని అనుకుంటారు కావచ్చు. అవి చూడు ముచ్చట. అసలు ఈ కొలువులు, ఈ చదువులు, ఈ కథలు, పైసల కోసం దిమాకులు ఖరాబ్ చేసుకునుడు వేస్ట్ అంటే వేస్టే అనిపిస్తుంది కొందరిని చూస్తుంటే. మనం బయట అడుగు పెడితే గప్షూప్ బండ్లు కనబడతాయి కదా, గప్షూపులే అమ్ముకొని బతుకుతాడు కదా అని ఆ బండి ఆయనకు తక్కువ చేయకుర్రి. వాళ్ళు మనకంటే శానా పైసలు గల్లోళ్ళు కావచ్చు, శానా తెలుగు మంతులు కూడా కావచ్చు. సరే డైరెక్ట్ ముచ్చట్లకి అత్త, తమిళనాడులా ఒక గప్షూప్ బండి అయినా ఏడాదికి ఎంత కమాయిస్తుండో ఎరికేనా? అక్షరాల 40 లక్షల రూపాయలు. అరే అవంటే ఆ బండైన మీదికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, జిఎస్టీ ఆఫీసర్లు కూడా పడ్డరు. ఏడాదికి 40 లక్షలు కమాయిస్తున్నావు, పన్ను కట్టాలే, నువ్వు జిఎస్టీ రాయించుకోవాలని నోటీసులు కూడా పంపిరట. కొన్నొద్దుల సంధి ఈయన ఫోన్ పే, గూగుల్ పేలనే పైసలను ఆన్లైన్లో చెక్కింగ్ చేస్తుంటే 2024 40 లక్షల రూపాయల వ్యాపారం చేసినని తేలింది. ఇక ఎప్పురి కథ, ఖాళీ ఫుట్పాత్ మీద గింతంత జాగా పెట్టుకుని గప్షుపులు కట్లీసులు వేసుకుంటా లక్షలకు అమాయిస్తుండంటే ఇక ఎప్పురి కథ. మరి ఏ సాఫ్ట్వేర్ నౌకరు చేస్తే గిన్నెగానం పైసలు వస్తాయి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గిన్ని లక్షలకు అమాయిస్తాడు అంటే? కొలువులు చేసుడు కంటే కూడా సప్పు జాకెట్ల గప్షు బండి పెట్టుకున్న లక్షాధికారులు కరోడు పతులు కావచ్చు అన్నట్టు. మళ్ళీ ఒగలి కింద ఉండేది లేదు, ఒగలికి నమస్తే పెట్టేది లేదు, ఒగనికి భయపడేది ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు బండి పెట్టుకోవచ్చు, కష్టం అనిపించినప్పుడు ఇంట్లో వండొచ్చు. గిట్లనే కులుకుంటురోళ్ళ ఆ గప్చు పైన సంపాదన ఎరుకైన జనాలు. దొంగలు ఎట్లుంటారులా, పాత సినిమాలల్లా గల్ల లుంగి, చెంప మీద మచ్చ, ఆ లుంగికి బెల్టు, మాసిపోయిన గడ్డం, ఇగో గిట్లు ఉండేటోళ్ళు. కాలం మారింది, దొంగలు కూడా మారింది అనుకోర్రి. సరే దొంగల ముచ్చట ఎందుకు తీసిన అంటే, ఇప్పుడు దొంగలంటే సూటు బూటు వేసుకొని కార్లలో కూడా వస్తాండ్లు కాదు, కోడిగుడ్లు చింతకాయలు కూడా ఎత్తుకపోతురు. అరే అవంట చూడురు మీరే. అంతే, వెనకటంటే దొంగలు కనబడితే ముఖం చూసో అవతారాన్ని పట్టో కొంతలన్న అనుమానం కొట్టేది, వీళ్ళు దొంగలే కావచ్చని. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో వచ్చి కూడా చిల్లర దొంగతనాలు చేస్తాండ్లు. ఇగో ఈ కోడిగుడ్ల దుకాణం కాడికి ఒక కారు వచ్చి ఆగింది కదా, నీ గుడ్లన్నీ నేనే కొంటా, ఎంతకిస్తావు చెప్పని బేరం ఆడిండా కారోడు. అబ్బా, ఇంటికి పోయే వాళ్ళకు మంచి బేరం దాకిందని ఈ గుడ్ల షాప్ అయిన సంబర్ పడుకుంటా ఎంతో కొంత చెప్పిండు. బేరం కుదిరినాక గుడ్ల కిస్తీలను కట్టగట్టి చేతిలో పెట్టిండు. ఫోన్ పే చేస్తా స్కానర్ దేపో అని కొన్నోడు చెప్పుడుతోనే ఆ దుగ్న పైన స్కానర్ కొంచపోయిండు. అది పని చేయలేదట. ఇంకోటి పట్టుకత్తాగా వెనుకకు మర్రంగానే ఖతమిగా కారును ఎట్లా దంచకపోయిండో. అయ్యయ్యో, ఉన్న గుడ్లన్నీ దొంగల పాలాయనే. పాపం ఈ దుఃఖన పైన చూడు, పాపం ఇంకా కరెంట్ షాట్ కొట్టినట్టే ఉన్నది. పాపం గట్లనే బీరిపోయి అటే చూస్తుండు. ఇంకేమత్తాడు పాటు, పాపం చల్లటి చల్లిలా మప్లేర్లు షట్టర్లు కట్టుకొని మరి గుడ్లు అమ్ముకుంటా అంటే ఆ దొంగోడు టిప్ టాప్ గచ్చి ఉన్న స్టాక్ అంతా ఎత్తుకవాయే. ఇక జరిసేపు అయినాక ఇంటామకు ఫోన్ కొట్టిండు. ఈ గుడ్ల దొంగని కథ పోలీసు వాళ్ళ దాకా పోయింది, సోషల్ మీడియాలో కూడా తిరిగింది. ఇంకేమున్నది, ఆ కారుని ఇజ్జత్ పోయింది. తర్వాత రోజొచ్చి ఏమనుకోకు తప్పైపోయింది అనుకుంటా కొట్టేసిన గుడ్ల పైసలు ఇచ్చిపోయిండు.
కాదబ్బా, అసలు వీళ్ళకు ఇదేం రోగం కావచ్చు? కోడిగుడ్ల రేట్లు ఎంత పిరమైతే మాత్రం వాటిని కూడా గిట్ల దొంగతనం చేయవచ్చునా? అది కూడా పెద్ద పెద్ద కార్లలో వచ్చి మరి ఇట్లా ఎత్తుకపోవడేందో ఏం పాడు. కొందరు గిట్లనే ఉంటారోళ్ళ, చిన్నదా పెద్దదా అని కాదు, మనం దొంగతనం చేసినమా లేదా అన్నట్టే ఉంటారు కావచ్చు. అన్నట్టు ఈ కోడిగుడ్ల దొంగోడు మన కాడోడు కాదు, పంజాబోడట, పంజాబోడు. చండీగఢ్లో జరిగింది ఈ గుడ్ల దొంగతనము. మనం తెలంగాణ వాళ్ళం, కడుపులో ఏది ఉంటది మాట్లాడతాం. అసలు మనకు ఎనుకొకటి మాట్లాడు, ముంగటొక ముచ్చడి ఎప్పుడు తెలియదు కదా. తెలంగాణ అంటేనే మర్యాద, మర్యాద అంటేనే తెలంగాణ. ఎవరినైనా కానీ ప్రేమగా పిలుచుకుంటాం. తెలియనోళ్ళను కూడా ఏదో ఒక సుట్టరికం కలుపుకొని పలకరిస్తాము. అసోంటి జనం మనం. కానీ ఈ నడుమ మనల్ని బదనా చేసే కుట్ర నడుస్తుంది కాదు, మన ఖర్చుతోని మన కంటినే ఓడ్చే కాంతిరేషన్ నడుస్తుంది. ఆగ చూడుర్రి. మన పెద్ద మనిషి దిల్ రాజన్న నోటి నుంచి జాలు వారి నాని ముత్యాలు ఒకసారి మీరు వినాలే. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. ఇన్నరా కోపం అత్తాందా లేదా? నాకైతే బీపీ లేచింది. కాదుల్లా, మనం మరీ గంత అద్మానం అయిపోయినామా? ఆంధ్రోళ్లకు సినిమాల మీద పాయరం ఉంటే మనం తెలంగాణలమాట తెల్ల కళ్ళు మటన్ పేరు చెప్తే చాలు ఎగురుతామాట, దునుకుతామాట, ఒర్రుతామాట. దానికో వైబ్ అని పేరు కూడా పెట్టిండు. అంటే తెలంగాణ అంటే తినుడు దాగుడేనా? ఎందుకు గింత చిన్న సూపు కావచ్చు వీళ్లకు? దిల్ రాజన్న తెలంగాణ మనిషినాయ్. రేవంత్ సారు ఏదో పదవిచ్చుడుతోనే గిసొంటి మాటలు అనుడేంది? తెలంగాణ జనాలను నామోస్ చేసుడేంది? రేవంత్ సారేమో అసలు ఆంధ్రలో కలిసి ఉన్నప్పుడే మంచిగుండే, ఇప్పుడేం మంచిగా లేదు అంటాడు. ఇక రేవంత్ సార్ సోపది పెట్టిన దిల్ రాజేమో ఆంధ్రోళ్ళు గట్ల, తెలంగాణోళ్ళు కళ్ళు మటను అనుకుంటే రాగం అందుకునే దిల్ రాజ్ అన్న. ఈ మాటలు విన్నాక నాకు అసలు నిన్ను అన్న కూడా అనబుద్ధి అయితే లేదే. తెలంగాణోళ్ళు ఎసొంటోళ్ళు 3 ముక్కలల్లో చెప్తే ఇను, ఎక్కువ దూరం కూడా పోను. ఈడ మనిషికి మర్యాదిస్తారు, నమ్ముతే కడుపుల దాసుకుంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ముసుగుల గుద్దులాటలుండయి మన కాడ. ఎవరన్నా కనబడితే చాలు వాళ్ళను అప్పటికప్పుడే దోస్తాన్ చేసుకుంటారు. కులమేందో మతమేందో నడుచుకుంటూ వచ్చిండా, కార్లు వచ్చిండా అవన్నీ చూడరు. ఫస్ట్ షాయి తాగుదాం దా అని ప్రేమగా పిలుచుకుంటారు. అసలు పరిచయం లేకున్నా, ఒకరికొకలకు సంబంధం లేకున్నా ఎదుటి మనిషిని అన్న, తమ్మి, కాక, చిచ్చ, అక్క అని పలకరిస్తారు. ఇది తెలంగాణ తనం అంటే. తెలంగాణ మర్యాద అంటే గిట్లుంటది. కళ్ళు మటన్ అనుకుంటే ఎవరి మెప్పు కోసం గిట్లా మాట్లాడుతున్నవే రాజన్న? మరి తెలంగాణ వాళ్ళు గసంటలే అయితే మరి నీ సినిమాలను తెలంగాణలో విడుదల చెయ్యకు, ఆంధ్రలో విడుదల చేసుకో. మాకు ఆ సినిమాలతో ఏం సంబంధం? మరి ఇయో గిట్లనే గరమైతురులా. నిజంగా పైసలు కమాయించుడు చాలా కష్టమైన పని కావచ్చు, కానీ ఖర్చు చేసుడు ఎంతలనోళ్ళ. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కదా. అసలు లోకం నడిచేదే పైస మీద. పైస లేకుంటే ఎవ్వరు దేకనే దేకరు, దగ్గరికి కూడా రానియరు. అందుకే ఎంత కమాయిస్తే అంత ఇజ్జతి గిట్లనే అంటారు కదా. అందుకే లోకమంతా పైస చుట్టే తిరుగుతుంది, పైస సంపాదనకే తనలాడుతుంటారు. కానీ ఒకళ్ళున్నారులా కోట్ల గమాయించిండు, కానీ కోట్లను ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆగో, నిజంగా కొందరు గిట్లనే ఉంటారు కావచ్చు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఈ గడ్డం చక్రవర్తి పేరు వినయ్, 33 ఏళ్ళు ఉంటాడు. కానీ అచ్చరాల 8,000 కోట్లు కమాయించిండు. 8,000 కాదు, 8,000 కోట్లు. తెలుసు కదా, 8 పక్క పొంటి ఎన్ని సున్నాలు ఉంటాయో. ఏదో కంపెనీ పెట్టి దాన్ని అమ్మితే గిట్ల 8,000 కోట్లు వచ్చినాయట. ఇది కాదు అసలు వార్త. అసలు ఈ 8,000 కోట్ల రూపాయలని ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు తలకాయ గోడకేసి కొట్టుకుంటుండట, జొట్టు వీక్కుంటుండట, జెండు బాము అమృతాంజన్ రాసుకుంటుండట. ఈ ముచ్చట ఈయననే చెప్పుకుంటా బెంగటిల్లుతుండు. అసలైతే 8,000 కోట్లు పక్కకు పెట్టు, 8 కోట్లు వచ్చినా భూమి మీద ఆగనే ఆగరు. బంగ్లా కొనల్నా, బ్యాంకులు వేయాలన్నా, ఎవరికన్నా మిత్తి కప్పియాలన్నా, ఏదైనా దుకాణం పెట్టాలన్నా, కంపెనీ పెట్టాలన్నా అని ఆలోచిస్తుంటారు. ఈ దేశాలకు టూర్లు ఎత్తుంటారు. అనుభవించు రాజా అనుకుంటా. కానీ ఈయన మాత్రం 8,000 కోట్లు చూడంగానే ఆ పైసల మీదనే విరక్తి పుట్టినట్టు అయిందట. అయ్యో, మనం కదా చికెనో మటనో తిని ఉంటే మళ్ళా తినబుద్ధి కాదు చూడు, ముఖం కొట్టినట్టు అవుతుంది గట్లా.
పైసలంటే ఈయనకు కూడా గట్లనే అనిపించినట్టున్నది. ఇప్పుడు నేను బాగా ధనవంతుణ్ణి, కానీ ఏం ఫాయిదా, వీటిని ఎట్లా ఖర్చు చేయాలనో నాకు అర్థమైతలేదు. ఈ పైకాన్ని చూస్తుంటే పానం కూడా మంచిగా అనిపించలేదు, ఎట్లెట్లనో అనిపిస్తుంది. ఏం చేయాలని చెప్పుకుంటే శాట భారతం అంతా కాగితం రాసిండు సోషల్ మీడియాలో. చూసిరా, ఒక్కొక్కలేమో ఎన్ని పైసలున్నా ఇంకా కావాలని ఆపచ్చుతోని ఉరుకులాడుతుంటారు, దొంగతోవ పడుతుంటారు. ఎంత ఉన్నా తర్వాత తరమూల కూడా కావాలని ఆశపడుతుంటారు. కానీ ఈయన మాత్రం అరుణాచలం సినిమాల రజనీకాంతం లెక్కనే మారిపోయిండు. ఇక చూసి పైసలద్దు ఏవద్దు అంతా మాయా అనుకుంటా సన్యాసంలా కాల్తాడా ఏంది? ఇయో గిట్లా భయపడుతురట ఈ పిల్లగాని ఇంట్లోళ్ళు. ఇక గివ్వల్లా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.